ఇది 2 జూలై 2025 పేపర్ ఈనాడు కరెంట్ అఫైర్స్ చూద్దాం. 2025 మే 1 నుంచి 5 సంవత్సరాల కాలానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? అనంత్ అంబానీ. ఫ్రెంచ్ ప్రభుత్వం. ఇది 2 జూలై 2025 ఈనాడు కరెంట్ అఫైర్స్. 2025 మే 1 నుంచి 5 సంవత్సరాల కాలానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? అనంత్ అంబానీ. సెకండ్ క్వశ్చన్. ఫ్రెంచ్ ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మక ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ పురస్కారాన్ని ఏ భారతీయ చలనచిత్ర దర్శకురాలికి ప్రదానం చేసింది? ఈమె దర్శకత్వం వహించిన ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ సినిమా 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్ట్లో గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకుంది. జవాబు పాయల్ కపాడియా. ప్రపంచ బ్యాంక్ రూపొందించిన స్ప్రింగ్ 2025 పోవర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్ నివేదిక ప్రకారం 2011-12 నుంచి 2022-23 మధ్య కాలంలో భారత్లో ఎంతమంది తీవ్ర పేదరికం నుంచి బయటపడ్డారు? తీవ్ర పేదరికంలో నివసిస్తున్న వారు 2011-12లో 16.2% ఉండగా 2022-23 నాటికి 2.3% తగ్గారు. రోజుకి $2.15 కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్న వారిని తీవ్ర పేదరికంలో ఉన్నట్లు ప్రపంచ బ్యాంకు పేర్కొంది. ఆన్సర్ 171 మిలియన్ల మంది. యురేనియం లేదా ప్లూటోనియం లాంటి సంప్రదాయ విచ్ఛిత్తి పదార్థాలు లేకుండా పనిచేసే విప్లవాత్మక రకం హైడ్రోజన్ బాంబుని ఇటీవల ఏ దేశం పరీక్షించింది? మెగ్నీషియం హైడ్రేట్ ఆధారిత ఫ్యూజన్ లాంటి అధునాతన పద్ధతులను ఉపయోగించింది చైనా.